హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా అండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ చేయమంటున్నారు. ఇలా ఇంట్లోనే టేస్టీగా గోధుమ పిండితో అయితే స్వీట్ కార్న్ సమోసా చేశానండి. బాగా వచ్చింది, వాళ్ళకైతే భలే నచ్చేసింది. అచ్చం మనం బయట తెచ్చుకున్నట్టే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలకి భలే నచ్చేస్తుంది. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు మైదాతో కూడా చేసుకోవచ్చండి, కానీ హెల్తీ వేలో కాబట్టి గోధుమ పిండితో చేసుకుంటున్నాను. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు వాముని ఇలా నలగొట్టి వేసేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకొని పిండిని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ని వేసేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా అయితే పిండిని కలిపేసుకోండి. పిండిని కలిపి ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి నలగొట్టేసుకోండి. ఇందులోనే హాఫ్ కప్పు వరకు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పునైతే వేసేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఈ మిక్చర్ని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనకి 1 అవర్ తర్వాత పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది కదా, ఇలా చపాతీ బాల్స్ లాగా అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట పెట్టేసుకొని మనం చేసుకున్న చపాతీ పిండిని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న చపాతీలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. అన్ని చపాతీలు ఇలాగే చేసేసుకోండి. ఇప్పుడు చపాతీ పెనం పెట్టేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా జస్ట్ నార్మల్గా ఇలా చపాతీ వేసేసుకొని 2 వైపులా జస్ట్ ఒక్కొక్క నిమిషం పాటు కాల్చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసి అలా తీసేయండి. మనం ఎక్కువగా చపాతీని కాల్చుకోని అవసరం లేదు. జస్ట్ అలా వేసేసి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్ని చపాతీలు అయితే చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీకి ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇలా 2 సైడ్స్ అయితే కట్ చేసేసుకోండి. నేను చూపిస్తున్న ఈ విధంగా కట్ చేసేసుకొని చపాతీని చూపిస్తున్న ఈ విధంగా సమోసా షేప్లోకి అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసేటప్పుడు మనం మైదాలో కొంచెం వాటర్ కలిపేసుకొని ఆ పేస్ట్ని అయితే ఈ చపాతీకి అంటించుకోవాలి. మనకి ఎడ్జెస్ అనేది ఊడిపోకుండా అంటించేసేసుకోండి. ఇలా స్టఫ్ని పెట్టేసుకొని అన్నీ మనకి సమోసాలు అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న సమోసాలను అయితే వేసేసుకోవాలి. సమోసాలు అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా లోపల వరకు కుక్ చేసేసుకోండి. చూడండి, ఇలా మంచిగా 2 వైపులా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనకి లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఉడకాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మరి హై ఫ్లేమ్లోనే ఫస్ట్ పెట్టేయకండి. ఇలా సమోసాలు వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోవడమే. మనకి సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ భలే ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.